హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి గార్లపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్న తీసిన వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇవాళ మనం బిగ్ బాస్ లాంచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మన బిగ్ బాస్ సీజన్ 6 లాంచ్ గురించి. ఎప్పట్లాగానే మన నాగార్జున గారు హ్యాండ్సమ్, మన మన్మధుడు గారు ఇంటర్వ్యూ అవన్నీ చాలా చాలా బాగున్నాయి. ఐ హోప్ అందరు చూసారనుకుంటాను. మన విక్రమ్ మూవీ బీజిఎంతో స్టార్ట్ అయింది మన నాగార్జున గారి ఎంట్రీ. సో ఆ బీజిఎం నాగార్జున గారు చూస్తే అబ్బా ఇంకెప్పటికీ నాగార్జున గారు మన్మధుడే అని మనం అనుకోవచ్చు. సో బిగ్ బాస్ హౌసెస్లో కూడా మనం చాలా చేంజెస్ చూస్తున్నాము. ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఎన్నో 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 చేంజెస్ ఉన్నాయి మన బిగ్ బాస్ సీజన్ 6 హౌస్లో. హౌస్ చాలా పెద్దగా ఉంది, కిచెన్ చాలా పెద్దగా ఉంది, అండ్ ఒక సింగిల్ షేరింగ్ బెడ్ లేదు, అన్ని 2 షేరింగ్ బెడ్స్ మాత్రమే ఉన్నాయి. కొంచెం ఎల్లో థీమ్ ఎక్కువగా కనిపిస్తుంది, అండ్ మన సోఫాస్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నాయి. సో బిగ్ బాస్ హౌస్లో అయితే చాలా 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 చేంజెస్ ఉన్నాయి ప్రతిసారి లాగానే. ప్రతి సీజన్లో కొంచెం కొంచెం మారుతూ కొంచెం కొంచెం పెద్దగా మంచిగా అవుతుంది హౌస్. ఈసారి ఇంకా చాలా పెద్దగా ఉంది, చాలా బాగా ఉంది మన బిగ్ బాస్ హౌస్ సీజన్ 6. నాకు తెలిసి అందరూ చూస్తూ ఉంటారు మన బిగ్ బాస్ 6 లాంచ్ షో. కాకపోతే నేను నా రివ్యూ చెప్తున్నాను, అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన కంటెస్టెంట్ లిస్ట్లోకి వెళ్దాం. అంతకుముందు ఈసారి కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి కార్డ్స్ ఇచ్చారు. అవేవో లైక్ కొంతమందికి ఫాక్స్ వచ్చింది, కొంతమందికి బ్యాక్ స్టాప్ వచ్చింది, కొంతమందికి బ్లాంక్ కార్డ్స్ వచ్చాయి. ఇలా కొన్ని కార్డ్స్ ఇచ్చారు ప్రతి కంటెస్టెంట్స్కి, అండ్ ఆల్సో కొన్ని టాస్క్ కూడా ఇచ్చారు కంటెస్టెంట్స్కి. ఆ కార్డ్స్ మీనింగ్ ఏంటో మరి తర్వాత చెప్తా అన్నారు నాగార్జున గారు. మరి చూద్దాం ఏం చెప్తారో ఆ కార్డ్స్ మీనింగ్. ఇప్పటివరకు మన లాంచ్ షో ఎలా అనిపించిందో హోప్ అందరు కామెంట్ సెక్షన్లో తెలుపుతారని అనుకుంటున్నాను. ఇప్పుడు మన కంటెస్టెంట్స్ లిస్ట్ వచ్చేసి, మన ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మన సీరియల్ యాక్టర్ కీర్తి. ప్రతిసారి లాగానే కంటెస్టెంట్స్ లిస్ట్లో మార్పులు జరుగుతాయి. ఈసారి కూడా ఎన్నో మార్పులు జరిగాయి. మనం అనుకున్న వాటికి కొంచెం అటు ఇటు అయ్యి కొన్ని కంటెస్టెంట్స్ మారారు. సో అందులో వచ్చిన ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కీర్తి. కీర్తి ఒక సీరియల్ యాక్టర్. ఇప్పుడు కార్తీక దీపం చూడండి వాళ్ళు ఎవరు ఉండరు, అందులో కొత్త యాక్టర్గా చేస్తుంది కీర్తి. సో తన ఫస్ట్ ఎంట్రీ తను గాంధారి సాంగ్తో ఎంట్రీ ఇచ్చింది. తన ఎంట్రీ అయితే బాగుంది, అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. సో హోప్ ఆల్ ది బెస్ట్ టు కీర్తి. అండ్ మన సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి మన సుదీప, పింకీ ఇంట్రో కూడా చాలా బాగుంది. పింకీ డ్యాన్స్ కాకుండా ఏవి ఇచ్చింది. పింకీ ఏవి కూడా చాలా 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 బాగుంది. అండ్ పింకీకి ఒక టాస్క్ ఇచ్చారు నాగార్జున గారు, కొన్ని ఎక్స్ప్రెషన్స్ త్రూ ఫీలింగ్స్ చెప్పమని. పింకీ ఒక డాన్సర్ అన్న విషయం నాకైతే ఈరోజు తెలిసింది. హోప్ అందరికీ ఇంతకుముందే తెలిసి ఉంటుంది, కానీ నాకు మాత్రం ఈరోజు తెలిసింది. తను చాలా మంచి ఎక్స్ప్రెషన్స్తో చెప్పింది. సో ఇది మన సెకండ్ కంటెస్టెంట్ ప్రీతి. పింకీ ఆల్ ద బెస్ట్ టు పింకీ. మన థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి శ్రీహాన్ సిరి వాళ్ళ బాయ్ ఫ్రెండ్. ఆల్రెడీ మన స్టేజ్ పైన కూడా నాగార్జున గారు అన్నారు, సిరి చూశాక కూడా నువ్వు వచ్చావా బిగ్ బాస్లోకి అని చెప్పి. చూద్దాం, సిరి పర్ఫార్మెన్స్ అయితే చూసాం, మరి మన శ్రీహాన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. సో ఆల్ ద బెస్ట్ టు శ్రీహాన్. అండ్ మన ఫోర్త్ కంటెస్టెంట్స్ వచ్చేసి నేహా చౌదరి. ఈ అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంది, మన యాంకరింగ్లో కూడా చాలాసార్లు చూసాం, చాలా యాక్టివ్ అమ్మాయి. సో నేహా చౌదరి ఇంట్రో కూడా బాగుంది, డ్యాన్స్ కూడా బాగుంది, అన్నీ బాగా ఉన్నాయి. అండ్ హౌస్లో చాలా బాగా వెల్కమ్ చెప్పుకుంటుంది అందరికీ. సో ఆల్ ద బెస్ట్ టు నేహా చౌదరి. అండ్ మన ఫిఫ్త్ కంటెస్టెంట్స్ వచ్చేసి చలాకీ చంటి. ఇంకా చంటి ఎక్కడ ఉంటే అక్కడ కామెడీ ఆబ్వియస్గా రన్ అవుతూనే ఉంటుంది. సో చంటి ఎంట్రన్స్ కూడా బాగుంది. చంటి ఎందుకో నాకు కొంచెం లోగా కనిపిస్తున్నాడు హౌస్లో, సైలెంట్గా చూస్తూ ఉన్నాడు అన్నీ. సో మేబీ అది చంటి గారి ఏమైనా ప్లానో స్ట్రాటజీయో ఏదో మనకు తెలీదు. చూద్దాం ముందు చంటి మనకి ఎంత ఎంటర్టైన్ చేస్తారో, ఇంకేం చేస్తారో. సో ఆల్ ద బెస్ట్ టు చంటి గారు. అండ్ మన సిక్స్త్ కంటెస్టెంట్ వచ్చేసి శ్రీ సత్య ఎంట్రీ కూడా బాగుంది. అండ్ ఈ అమ్మాయి కొంచెం యాక్టివ్గా ఉంది, కొంచెం సైలెంట్గా ఉంది. సో చూద్దాం ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో. సో ఆల్ ద బెస్ట్ టు శ్రీ సత్య. అండ్ మన నెక్స్ట్ సెవెంత్ కంటెస్టెంట్స్ వచ్చేసి అర్జున్ కళ్యాణ్ ఎంట్రీ కూడా బాగుంది. ఈ అబ్బాయి కూడా ఓకే యాక్టివ్గానే ఉన్నాడు. చూద్దాం ఈ అబ్బాయి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో హౌస్లో. సో ఆల్ ద బెస్ట్ టు అర్జున్ కళ్యాణ్. అండ్ మన ఎయిత్ కంటెస్టెంట్స్ వచ్చి గీతూ రాయల్ ఇంట్రో కూడా ఏవి కూడా బాగుంది. సో
ఈ అమ్మాయి కూడా యాక్టివ్గానే ఉంది, కానీ అక్కడక్కడ ఎందుకో బ్యాక్ అవుతుంది అనిపిస్తుంది. లైక్ అందరితో మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తుంది కానీ అవ్వలేకపోతుందా అన్న ఒక ఒపీనియన్ అయితే నాకు అనిపించింది. సో చూద్దాం ఈ అమ్మాయి ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో. సో ఆల్ ద బెస్ట్ టు గీతు రాయల్. అండ్ మన 9th కంటెస్టెంట్స్ వచ్చి అభినయశ్రీ మనకు మంచి తన ఫేమ్ సాంగ్ అయిన ఆ అంటే అమలాపురం సాంగ్తోనే ఎంట్రీ ఇచ్చింది. సో తను యానిమల్ లవర్ అనుకుంటా, యానిమల్ పిక్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఈ అమ్మాయి నాకు తెలిసి బోల్డ్ అండ్ కామ్ అనుకుంటా, యాక్టివ్గా ఉంది. బోల్డ్ అని మన అందరికీ తెలుసు, కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి కొంచెం అమ్మాయి బాగా అనిపించింది నాకు. ఈ అభినయశ్రీ పర్ఫార్మెన్స్ కానీ తను మాట్లాడే విధానం కానీ నాకు నచ్చింది. సో ఆల్ ది బెస్ట్ టు అభినయశ్రీ. అండ్ మన 10th కంటెస్టెంట్స్ వచ్చేసి మరీనా అండ్ రోహిత్ వీళ్ళిద్దరూ మంచిగా డ్యూయట్ పర్ఫార్మెన్స్తో ఇచ్చుకున్నారు. సో ఒకరు 10th ఒకరు 11th కంటెస్టెంట్గా మనం తీసుకోవచ్చు. మంచి డ్యూయట్ పర్ఫార్మెన్స్తో మంచిగా ఎంట్రీ ఇచ్చారు. క్యూట్గా ఉంది కపుల్, వాళ్ళ అండర్స్టాండింగ్ కూడా బాగుంది. నాగార్జున గారు వేసిన క్వశ్చన్స్లో కూడా అప్రాక్స్ అన్నీ మ్యాచ్ అయ్యాయి వాళ్ళకి. సో మంచిగా ఉంటారు, ఇంకా మంచిగా వీళ్ళ బాండ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అండ్ గేమ్ కూడా బాగా ఆడతారని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు మెరీనా అండ్ రోహిత్. మన 12th కంటెస్టెంట్ వచ్చేసి బాలాదిత్య గారు ఏవి కూడా చాలా బాగుంది. నా మటుకైతే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి బాలాదిత్య గారు ఏవి కూడా చాలా 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 బాగుంది. ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి, సిఏ ఇంకా ఏమేమో ఉన్నాయి సార్ దగ్గర. సో మంచిగా ఉన్నారు, మంచి ఎంట్రీ ఇచ్చారు. హౌస్లో కూడా అందరితో కలుస్తారు, మంచిగా ఉంటారు అని నేను అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ టు బాలాదిత్య గారు. అండ్ మన 13th కంటెస్టెంట్స్ వచ్చేసి వాసంతి కృష్ణన్ కూడా ఎంట్రీ బాగుంది, మంచిగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది, మంచిగా హౌస్లో అందరితో మింగిల్ అవుతుంది, సరదాగానే ఉంది ఈ అమ్మాయి కూడా. సో విల్ సీ హౌ షీల్ పర్ఫార్మ్. ఆల్ ద బెస్ట్ టు వాసంతి కృష్ణన్ టూ. అండ్ మన 14th కంటెస్టెంట్ వచ్చేసి షానీ సల్మాన్. ఈ షానీ సల్మాన్ సైలో చేశారు. షానీ సల్మాన్ సైలో క్యారెక్టర్ చేశారు. సో ఇతని ఇంట్రో కూడా బాగుంది. తిను కూడా చాలా లో ఫ్యామిలీ నుంచి వచ్చినట్టున్నారు. సో తను కూడా తన కెరియర్ డెవలప్మెంట్ కోసం కూడా మన ఈ షో ఇంప్రూవ్మెంట్ కోసం పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. తన ఇంట్రో బాగుంది, తన షానీ అన్న నేమ్కి తగ్గ మీనింగ్ కూడా బాగుంది. సో విల్ సీ వాట్ హీల్ డూ ఇన్ అవర్ బిగ్ బాస్ హౌస్. ఆల్ ది బెస్ట్ టు షానీ. అండ్ మన 15th కంటెస్టెంట్స్ వచ్చి ఇనియా. ఈ అమ్మాయి గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం చాలా. ఒక షోతో హిట్ అయిపోయింది ఈ అమ్మాయి, ఆర్జీవి గారి షోతో. సో చూద్దాం ఇంకా హిట్ అయిపోయి ఈ అమ్మాయి కూడా మంచి కెరియర్ వస్తుంది అని చెప్పి ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ టు ఇనియా. అండ్ మన 16th కంటెస్టెంట్ వచ్చేసి ఆర్జే సూర్య మిమిక్రీ ఇంట్రో మాత్రం చాలా చాలా బాగుంది. మన స్టార్స్ అందరిది మిమిక్రీ చాలా చాలా బాగా చేశాడు ఈ అబ్బాయి. సో యాక్టివ్గా ఉన్నాడు, హుషారుగా ఉన్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు, అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాడు. చూద్దాం ఈ అబ్బాయి పర్ఫార్మెన్స్ రాను ఎలా ఉంటుందో మన బిగ్ బాస్ హౌస్ 6లో. ఆల్ ద బెస్ట్ టు ఆర్జే సూర్య. అండ్ మన 17th కంటెస్టెంట్స్ వచ్చేసి ఫైమా ఇంట్రో ఏవి కూడా బాగుంది. చాలా లో బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చింది అమ్మాయి, చాలా కష్టపడుతుంది. తన స్టేజ్ పైన ఆల్రెడీ చెప్పింది తన ఫస్ట్ గోల్ వచ్చేసి వాళ్ళ మమ్మీకంటూ ఒక ఇల్లు ప్రజెంట్ చేయాలని చెప్పి. సో తను వాళ్ళ అమ్మకి ఇల్లు కొనిస్తుందని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ టు ఫైమా. అండ్ మన 18th కంటెస్టెంట్ వచ్చేసి ఆదిరెడ్డి గారు. ఇప్పుడు నేను ఎలా రివ్యూ చెప్తున్నానో అలానే రివ్యూ చెప్తూ మన బిగ్ బాస్ 6 సీజన్స్కి వచ్చేసారు. సో ఆబ్వియస్గా ఇంట్రో ఏవి అన్నీ బాగుంటాయి ఆదిరెడ్డి గారివి. సో ఆల్ ది బెస్ట్ టు ఆదిరెడ్డి గారు. అండ్ 19th కంటెస్టెంట్స్ వచ్చేసి రాజశేఖర్ గారి ఇంట్రో కూడా బాగుంది. తిను కూడా అందరితో కలిసిపోయి హ్యాపీగా ఉండి మన హౌస్ మేట్స్ అందరితో కలిసిపోయి మంచిగా ఉంటాడని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ టు రాజశేఖర్ గారు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి ఆరుహి గురించి TV9 యాంకర్ మనం రోజు చూసాం, ఎంతో బాగా మాట్లాడుతుంది TV9లో. సో ఇక్కడ కూడా అలాగే ఉండి అలాగే చేస్తుంది, అలాగే మంచిగా ఉంటుంది, అందరు హౌస్మేట్స్తో కలిసిపోతుంది, సరదాగా ఉంటుంది అని మనం కూడా ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ టు ఆరోహిరావు. అండ్ మన 21st కంటెస్టెంట్స్ వచ్చేసి రేవంత్. నాకు తెలిసి రేవంత్కి చాలా 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 ఫ్యాన్స్ ఉంటారు, మెయిన్గా ఫీమేల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. నార్మల్గా మన నాగార్జున గారు కూడా అన్నారు కదా ప్లే బాయ్ అని చెప్పి, వాళ్ళ వైఫ్ వింటుందని కూడా అన్నారు కదా. సో నార్మల్గా రేవంత్కి అయితే చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంటుంది ఆ అమ్మాయిలది. చూద్దాం రేవంత్ ఎలా ఉంటారో, ఎలా ఆడతారో, ఏమైనా స్ట్రాటజీతో ఆడతారో లేకపోతే ఏం ప్లాన్ లేకుండా నార్మల్గా ఆడతారో చూద్దాం మన రేవంత్ ఎలా ఆడతారో. సో ఆల్ ద బెస్ట్ టు రేవంత్.
మన ఈ 21 కంటెస్టెంట్స్ అయితే అయిపోయారండి. కానీ మనకి ఇందులో ఎవరు సక్సెస్ఫుల్గా టాప్ 1 టాప్ 2లో బయటికి వస్తారో మాత్రం తెలియదు. కానీ మన నుంచి మనమైతే అందరికీ సపోర్ట్ చేద్దాం. ఎవరైతే బాగా ఆడుతారో వాన్నే ఈసారి గెలిపిద్దాం. చూద్దాం ఎవరెవరు ఎలా ఆడతారో. ఇప్పటికైతే ప్రస్తుతానికి అందరు కలిసిమెలిసి ఉంటున్నారు. కానీ అసలు ఆట రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. ఎన్ని గొడవలు, ఎన్ని మాటలు, ఎన్ని ఆటలు, ఎన్ని పాటలు మన ఈ షోలో. రేపటి నుండి మనం ఇవన్నీ మాట్లాడుకోబోతున్నాము. సో నాకు తెలిసి మీ అందరికీ ఎవరో ఒక ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటారు కదా, వాళ్ళెవరో కింద కామెంట్ చేసి తెలుపుతారని ఆశిస్తున్నాను. నాకు మాత్రం అందరు కంటెస్టెంట్స్ నచ్చారు. సో ప్రతి ఒక్కరికి ఎవరో ఒక స్పెషల్ కంటెస్టెంట్ అంటూ ఉంటారు కదా, వాళ్ళ గురించి కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మరి ఈ 21 కంటెస్టెంట్స్ ఎలా ఆడతారో, ఎవరెవరు ఎలా బిహేవ్ చేస్తారో. ఇప్పటివరకు మనకు వాళ్ళ గురించి తెలిసింది కొంచెమే. వాళ్ళ బిహేవియర్ అవన్నీ ఇప్పుడు నుంచి మనం ఈ 100 days జర్నీలో చూడబోతున్నాము. హోప్ అందరూ బాగా ఆడుతారని అనుకుంటున్నాను. ఆబ్వియస్గా అన్ని ఫైటింగ్స్ అవుతాయి, మాటలు అనుకుంటారు, గొడవలు పడతారు, లవ్స్ అవుతాయి, కొట్లాటలు అవుతాయి, అన్నీ అవుతాయి. కానీ ఎవరైతే వీటన్నిటిని లీడ్ చేసి అన్ని తట్టుకొని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళే ఈ బిగ్ బాస్ సీజన్ 6కి విన్నర్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నాకు ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది కావాలి. కైండ్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ విచ్ యూ విల్ గెట్ కింద మీకు ఒక స్క్రీన్లో కనపడుతుంది నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసి. సో ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ టూ ఫర్ మోర్ అప్డేట్స్ అబౌట్ బిగ్ బాస్ సీజన్ 6. రేపటి నుంచి మనం ఇంకా ఎన్నో మాట్లాడుకోవాలి. రేపటి నుంచి ఒక్కొక్క బిహేవియర్ కానీ, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు మన ఇంట్లో కానీ, అవన్నీ తెలుసుకోవడానికి స్టే ట్యూన్డ్. బాయ్.